My father was 24 years old when he came out for full-time ministry, touched through Brother Buxing's ministry, born again and came for full-time work. మరి నా తండ్రి గారు ఆయన 24 సంవత్సరాల ప్రాయంలో పరిపూర్ణమైన ప్రభు సేవ కొరకు మరి ఆయనను ప్రభు ఏర్పరచుకున్నాడు. మరి బ్రదర్ బక్సింగ్ గారి ద్వారా ప్రభు ఆయనతో మాట్లాడి ఆయన్ని దర్శించి రక్షించి ఆ విధంగా సేవ కొరకు పిలిచారు. My mother was 19 years old. She was married to a medical doctor who suddenly died with a tree accident. మరి మా తల్లి గారు 19 సంవత్సరాల ప్రాయంలో ఒక డాక్టర్తో వివాహం చేయబడింది. అయితే ఆయన మరి ఒక చెట్టు పడటం ద్వారా ఒక యాక్సిడెంట్ కి గురై ఆయన చనిపోయారు. So within 1 year my mother became a widow. She had a small son and she had to work herself and earn her livelihood with great sorrow. మరి పెళ్ళైన 1 సంవత్సరానికి మా తల్లి గారు విధవరాలైపోయింది. అప్పటికే తనకు ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబుని చూసుకోవటం మరి తను ఉద్యోగం చేయటం ఆ బాబుని పెంచుతూ వచ్చింది ఆ విధంగా. The day of her husband's death there was a photo of the Lord Jesus. Looking at that photo she was born again and gave her life to the Lord. మరి మా తల్లి గారి యొక్క భర్త గారు ఆయన చనిపోయినప్పుడు మరి యేసు ప్రభు యొక్క ఫోటో ఆమె చూస్తూ వచ్చింది. ఆ ఫోటోను చూస్తూ తన హృదయాన్ని ప్రభువుకు ఆమె అప్పగించుకుంటా వచ్చింది. She walked many miles and gave the salvation message to many who were saved, and this started an assembly in Challapalli. మరి అంతేకాకుండా రక్షించబడిన తర్వాత అనేక మైళ్ళు నడుచుకొని వెళ్ళి అనేకులకు ఆమె సువార్త ప్రకటిస్తూ రాగా మరి చల్లపల్లి అనే ప్రాంతంలో మరి అనేకులు రక్షించబడి అక్కడ ఒక సంఘము స్థాపించబడుతూ వచ్చింది. She met Brother Buxing in Guntur convocations and she and many other God servants' wives were baptized through him. మరి బక్సింగ్ గారిని మరి గుంటూరు కాన్వకేషన్ లో ఆమె కలుసుకున్నారు. అక్కడ ఆంటీ గారు మరి బాప్తిజం తీసుకున్నారు. ఆమెతో పాటు ఇంకా అనేక మంది దైవ సేవకుల మరి భార్యలు కూడా వారు బాప్తిజంలో సాక్ష్యం ఇస్తూ వచ్చారు. At that time God servant Brother Buxing and the elders wanted my mother and my father to be married. ఆ సమయంలో మరి బ్రదర్ బక్సింగ్ గారు మరి నా తల్లికి అదే విధంగా తండ్రి వారి వివాహం చేయాలని వారు నిశ్చయిస్తూ వచ్చారు. My mother didn't want it because in the village they don't remarry and you already have a son, she already has a job, she already has a church. Why again this marriage, and that too Andhra lady marrying a Malayali man. సో ఆ సమయంలో మా తల్లి గారికి అస్సలు అది ఇష్టం లేదు. ఎందుకంటే మరి మనకందరికి తెలుసు కదా మరి గ్రామాల్లో ముఖ్యంగా తిరిగి మళ్ళీ వివాహం చేసుకోవటం అది కొంత కష్టంగానే ఉంటుంది. అందులో మా అమ్మగారికి అప్పటికే ఒక బాబు ఉన్నాడు, ఉద్యోగం ఉనింది, అదేవిధంగా సంఘం కూడా ఉనింది. అంతేకాకుండా మరి తనేమో ఒక తెలుగు ఆమె, తర్వాత అంకుల్ ఏమో ఆయన మలయాళి. What can be God's purpose in this? దేవుని యొక్క ఉద్దేశం ఇందులో ఏమై ఉంది? But my mother surrendered and they were both married in Hebron in 1961. మరి 1961 సంవత్సరంలో ప్రభు చిత్తానికి తాను అప్పగించుకొని ఆ రీతిగా వివాహంలో వారు జతపరచబడుతూ into such a surrendered family, serving family, the Lord in his purpose, I am not worthy, he put me into that family. మరి ఇలాంటి ప్రభు కొరకు సమర్పణ కలిగిన ఆ కుటుంబంలో మరి నేను యోగ్యురాల్ని కాదు గాని ప్రభు నన్ను ఆ కుటుంబంలో ఉంచాడు. 7th day Brother Buxing came to dedicate me in Sion Mandiram in Guntur. మరి గుంటూరులో ఉన్న సియోన్ మందిరంలో నేను పుట్టిన 7వ రోజున బ్రదర్ బక్సింగ్ గారు నన్ను ప్రతిష్ఠించడానికి వచ్చారు. After that they did not have money even to distribute sweets for my dedication. After that they were sent to Vellore assembly. మరి నేను నన్ను ప్రతిష్ఠించిన దినంన మా అమ్మ వాళ్ళ దగ్గర మరి సంఘానికి స్వీట్స్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేకుండే. ఆ తర్వాత వాళ్ళు వెల్లూరు అనే ప్రాంతానికి సేవ కొరకు పంపించబడుతూ వచ్చారు. My mother told me it was so cold in Vellore. Papa and myself, we slept on either side of you to keep you warm because we are worried that you will get sick. మరి మా అమ్మగారు చెప్పారు మరి వెల్లూరు అనే ప్రాంతంలో చాలా చల్లగా ఉన్నింది. ఆ చల్లదనం నుంచి కాపాడడానికి నేను మీ పాప అంటే నీ పక్కన మేము ఇరువురం పడుకొని నిన్ను వెచ్చగా ఉంచుతూ వచ్చామని చెప్పారు. After that we were transferred to Kadapa. ఆ తర్వాత మరి కడపకు ట్రాన్స్ఫర్ చేయబడుతూ వచ్చాం. Kadapa there was no assembly, so my brother Buxing sent him to establish the work of the Lord there.
మరి కడపలో ఆ సమయంలో సంఘం లేదు కాబట్టి మరి బ్రదర్ భక్సింగ్ గారు మరి అక్కడ సంఘం స్థాపించబడాలని మరి మా తల్లిదండ్రులను అక్కడికి పంపించారు. So they labored, and there were two very faithful sisters, Annakka and Sugunakka, who used to work so hard. And Lord built the work, and together with them, they built the prayer house there. మరి వాళ్ళు అనేక దినములు ప్రయాసపడిన తర్వాత మరి అక్కడ దేవుడు ఇద్దరు నమ్మకమైన సహోదరులు అన్నక్క సుగునక్క వాళ్ళని దేవుడు ఏర్పరచుకున్నారు. వాళ్ళతో కలిసి మరి వారు ఎంతో ప్రయాసతో అక్కడ చిన్నగా సంఘం స్థాపించబడతా వచ్చింది. The Lord blessed the work. There were many faithful brothers and sisters building the pandal. With them I learned to pour water, to do the things in God's house. మరి అక్కడ ఎంతో మంది నమ్మకమైన సహోదర సహోదరులు వారు మందిరం కట్టే విషయంలో మరి సహాయపడుతూ వచ్చినారు. వాళ్ళతో పాటు నేను కూడా దేవుని పని నేర్చుకుంటూ వచ్చాను. Because I was small and looking nice, everybody used to come and pull my cheeks. మరి నేను చిన్నగా ఉన్నా ముద్దుగా ఉన్నా కాబట్టి అందరూ వచ్చి నా బుగ్గలు గిల్లేవారు. And I used to cry loudly. నేను గట్టిగా ఏడ్చేదాన్ని. So they used to say, this is Rayalaseema Rakshasi. అందుకు వాళ్ళు రాయలసీమ రాక్షస్ అనేవాళ్ళు. But you know, the love of the saints, their prayers, that is what, because of that, God has touched my life and I'm standing before you today. అయితే మీ అందరికి తెలుసు పరిశుద్ధుల యొక్క ప్రేమ, వారి యొక్క ప్రార్థనలు నిజంగా అది నా జీవితాన్ని ఎంతగానో తాకింది. ఈ రోజు నేను మీ ముందర నిలబడి ఉన్నాను. I started school with Palaka, Pindi Valpam, and started going to school. సో నేను స్కూల్కి వెళ్ళినప్పుడు పలక తర్వాత బల్పంతో నేను మొదలు పెట్టాను. Just about that time, Uncle Baksing transferred us to Bangalore. ఆ సమయంలోనే బక్సీ అంకుల్ గారు మళ్ళీ బెంగళూరు అనే ప్రాంతానికి మమ్మల్ని పంపించారు. The whole church came to the station. చర్చ్ అంతా సంఘం అంతా కూడా స్టేషన్కి వచ్చింది. I remember that scene very vividly, but it was God's will, so we accepted God's will and we went to Bangalore. మరి నిజంగా ఆ దృశ్యం ఇంకా నా కళ్ళ ముందే ఉంది. మరి అయితే ప్రభు చిత్తం కాబట్టి మేము ప్రభు చిత్తానికి లోబడి అక్కడి నుంచి వెళ్ళాం. I joined the school there, Sophia School. మరి అక్కడ నేను సఫాయా స్కూల్లో జాయిన్ అయ్యాను. I'm grown up little more. ఇప్పుడు నేను కొంచెం పెరిగాను. So Brother Baksing used to visit Bangalore quite often. మరి బక్సింగ్ గారు తరచుగా బెంగళూరుని దర్శించేవాళ్ళు. And it used to be my privilege to join my father to go to the airport. మరి నా యొక్క మరి ఆ సమయంలో ప్రభు మరి మా తండ్రి గారితో కలిసి మరి బక్సీ అంకుల్ని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకోవడానికి ప్రభు నాకు ఆ ధన్యత ఇచ్చాడు. So brother used to ask, you didn't go to school, Anna, today? బక్సింగ్ గారు అడిగేవాళ్ళు, ఏమన్నా నువ్వు స్కూల్ పోలేదా ఈరోజు? So with both my hands I said, how can I go? Baksing uncle, you are coming, so I couldn't go to school. అప్పుడు నేను రెండు చేతులు ఇలా చాపి నేను ఎలా వెళ్ళగలను అంకుల్, బక్సీ అంకుల్ గారు వస్తుంటే నేను ఎలా వెళ్ళగలను స్కూల్ కి అనేదాన్ని. I am sharing these memories because we were sent to different assemblies, and the association with God's people and the servant of the Lord has impacted my life. మరి నేను ఈ యొక్క తీపి జ్ఞాపకాలన్నీ ఎందుకు మీతో పంచుకుంటున్నానంటే, మేము ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళటం ద్వారా అక్కడ ఉన్న దేవుని ప్రజలు, అదేవిధంగా మరి దేవుని సేవకుల యొక్క మరి వారందరి మధ్యలో ఉండటం నిజంగా అది నా జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తా వచ్చింది. We cannot buy this in the shop. ఇవన్నీ మనం షాప్ లో కొనలేం కదా. It is a gift given to us by the Lord. ఇది దేవుడు మనకి ఇచ్చిన వరమే. So then when the meetings were happening in Bangalore, I was still small. I used to write all the messages. మరి నేను అప్పుడు చిన్నగా ఉన్నాను. మీటింగ్స్ జరిగేటప్పుడు నేను అన్ని వాక్యాలన్నీ రాసుకునేదాన్ని. I used to sit in front. ఫస్ట్ మొట్టమొదటి స్టార్ట్ అంటే ఫస్ట్ లైన్ లో నేను కూర్చునేదాన్ని. I cannot write English, but everything is like Kodigitalu. You know that. నాకు ఇంగ్లీష్ అప్పుడు సరిగా రాసేకి రాదు కానీ అన్ని కోడి గీతలు గీసేదాన్ని. Just scribbles like shorthand. చిన్న చిన్నగా అన్ని రాసుకుంటూ ఉండేదాన్ని. Then my mother said, "Ayyo, today I was cooking. I couldn't come to the meeting." అప్పుడు మా అమ్మ అనేది, అయ్యో ఈరోజు నేను వంట చేస్తా ఉన్నాను, మీటింగ్ రాలేకపోయినాను. I told my mother, "Don't worry, I've written the full message. You can read it." అప్పుడు నేను అనేదాన్ని, అమ్మ ఏం భయపడద్దు, నేను అంతా రాసేసానమ్మా నీకు. So I took the paper to my mother. అప్పుడు నేను ఆ పేపర్ తీసుకెళ్లి మా అమ్మకి ఇచ్చేదాన్ని. She showed Brother Baksing also.
ఆమె మా అమ్మగారు భక్సింగ్ గారికి కూడా She చూపించారు. said, brother, she has written your full message. బ్రదర్ చూడండి ఈమె మొత్తం మీ మెసేజ్ అంతా రాసింది అని చెప్పారు. He started laughing because he's a father, he knows. Yeah. ఆయన తండ్రి కాబట్టి ఆయన చూసి నవ్వేవాళ్ళు. Another thing brother used to do is weddings in Bangalore, lot of marriages. అయితే ఇంకొక విషయం ఏంటంటే బ్రదర్ భక్సింగ్ గారు మరి బెంగళూరులో అనేకమైన వివాహాలు ఆయన జరిపిస్తూ వచ్చారు. So I used to go, uncle, I also want pelli, I also want pelli. అప్పుడే నేను అంకుల్ దగ్గరికి వెళ్ళి అంకుల్ నాకు కూడా పెళ్లి చేయండి అంకుల్ అనేదాన్ని. I don't know what is marriage. I thought they will get some sweets. Bride and groom will get some sweets in the front, so I also wanted it. నాకు అప్పుడు పెళ్ళి అంటే ఏంటో తెలీదు. సో నేను ఏమనుకునేదాన్ని అంటే ముందర కూర్చున్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఏమైనా స్వీట్లు ఇస్తారేమో, అందుకే నేను వెళ్ళి నాకు పెళ్లి చేయండి అని అడిగేదాన్ని. But uncle said, no problem, we will do. And according to his word, in the later years of his life, I will share later, he only did our marriage. అప్పుడు అంకుల్ అనేవాళ్ళు సరే మా చేస్తాను నీ పెళ్లి అనేవాళ్ళు. అయితే ప్రభు చిత్త ప్రకారంగా అంకుల్ తర్వాత దినాల్లో మా వివాహం అంకులే చేశారు. అది మీకు తర్వాత పంచుకుంటాను. But most importantly, something spectacular happened in my spiritual life. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యంగా నా జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. We went for a gospel meeting to Kengeri. My father was sharing the word of God. Which place? Kengeri. మేము కెంగేరి అనే ప్రాంతానికి వెళ్ళాము సువార్త కొరకు. అక్కడ మా నాన్నగారు వాక్యం పంచుకుంటా ఉన్నారు. And he shared about Noah's ark, Genesis chapter 7. And he said, all those who are inside the ark were saved. Those who are outside the ark, they perished in the water. ఆ సమయంలో మా నాన్నగారు నోవహు యొక్క ఓడ గురించి ఆయన చెప్తూ ఓడ వెలుపల ఉన్నవారు అందరూ నశించారు, కానీ ఓడ లోపల ఉన్నవారు మాత్రమే రక్షించబడ్డారనే విషయాన్ని చెప్తూ వచ్చారు. And he said, God called Noah in Genesis chapter 7 and he said, come thou into the ark, come into the ark. అయితే దేవుడు 7వ అధ్యాయంలో నోవహుతో ఓడలోకి ప్రవేశించండి అని దేవుడు నోవహును పిలుస్తూ వచ్చాడు. Noah went inside. నోవహు లోపలికి వెళ్ళాడు. He was saved from the wrath of God. దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడ్డాడు. Then he told Matthew 15 verse, it says that it is the hell is prepared for devil and his angels. మరి మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఆయన చెప్పారు మరి నరకం అనేది సాతానుకు వాడి దూతల కొరకు సిద్ధపరచబడి ఉంది. You don't want to go there. మీరు అక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు కదా. You want your name written in the book of life. మరి జీవ గ్రంథంలో మీ పేరు రాయబడి ఉండాలని మీరు కోరుకుంటున్నారు కదా. He read Revelations. ఆయన ప్రకటన గ్రంథం చదివారు. He Revelation chapter 20 verse 15. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. Whosoever was not written in the book of life was cast in the lake of fire. మరి ఎవరి 20 and 15. Chapter 20 verse 15. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. I was listening with my mouth open. నేను నోరు తెరుచుకొని అలాగే వింటా ఉన్నాను. I've heard salvation message so many times. నేను రక్షణ గురించి ఎన్నో పర్యాలు వింటూ వచ్చాను. But that day the Holy Spirit of God convicted me, and at the time of prayer I knelt down and I raised my hand. మరి ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని తాకుతూ వచ్చినప్పుడు నేను ఆ రోజు మోకరించి నేను నా చేయిని పైకెత్తాను. My father was asking, anybody you want to be saved, raise your hands. మీలో ఎవరైనా రక్షించబడాలని అనుకుంటుంటే మీ చేయి పైకెత్తండి అని మా నాన్నగారు అంటా ఉన్నారు. I was sitting next to my mother. నేను మా తల్లి పక్కనే కూర్చొని ఉన్నాను. Because my hand is so small. నా చేయి చాలా చిన్నది. My mother shook my hand. మా అమ్మ నా చేయి కదిలిచ్చింది. ఏంటిది, what is this? ఏంటిది అని అడిగింది. I said, no, I lifted my hand. I want to go to receive Jesus as my savior. లేదు మా, నేను నా చేయి పైకెత్తాను, నేను యేసు ప్రభుని నా హృదయంలోకి చేర్చుకోవాలనుకుంటున్నానని చెప్పి. My father took me back to Cubbon Road House of Worship. We signed the card. He prayed with me. It was the beginning of the work of the blessed Holy Spirit. The salvation work started in my life. అప్పుడు మా నాన్నగారు తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ నాకు డెసిషన్ కార్డ్ మీద సైన్ చేయించారు, రాయించారు. ఆ దినం నుండి పరిశుద్ధాత్మ దేవుడు నాలో కార్యాన్ని ఆరంభించారు. Then after that, the Lord transferred us from there to Guntur. తిరిగి అక్కడ నుండి మళ్ళీ గుంటూరుకు మరి బదిలీ చేయబడుతూ వచ్చాం. I was little more grown up, so I was attending Sunday school in Sion, prayer house, taking part in all the youth retreat. సో ఆ సమయంలో నేను ఇంకా కొంచెం పెద్దగా అయిపోయాను కాబట్టి నేను అక్కడ సండే స్కూల్కి వెళ్ళేదాన్ని. అదే విధంగా యవనస్తుల కూటంలకు కూడా నేను హాజరయ్యేదాన్ని. And I used to sing with my father English songs when he used to teach them to the youth.
మరి నేను మా నాన్నగారితో పక్కన కూర్చొని మా నాన్నగారు ఇంగ్లీష్ పాటలు మరి నేర్పించేవాళ్ళు యవనస్తులకి. The Lord blessed me spiritually through the teaching of Sunday school, youth retreat, fellowship. మరి ప్రభు నన్ను ఎంతగానో ఈ సండే స్కూల్ ద్వారా, అదే విధంగా యవనస్తుల మధ్య జరిగే పరిచర్య ద్వారా దేవుడు నన్ను ఎంతగానో బలపరుస్తూ వచ్చాడు. I could meet so many God servants like Brother Arvindam, Swarna Rao, P. Benjamin, Devasayam. We can list all the names, but they are all in glory, and their fellowship and prayers really blessed my life. మరి ఇందాక చెప్పినట్లు అరవిందం అంకుల్ గారిని, అదేవిధంగా దేవసాయం అంకుల్ గారిని, పి బెంజమిన్ అంకుల్ గారిని, ఈ విధంగా ఎంతో మంది దైవ సేవకులు నేను కలుసుకుంటూ వచ్చాను. అంతేకాదు వారి యొక్క జీవితం, వారి ప్రార్థనలు నాకు ఎంతగానో ఆశీర్వాదంగా ఉంటూ వచ్చినాయి. At that time I started going to Hebron youth camps, and we had all the aunties, days auntie, Soumya auntie, Kalyani auntie, all so many aunties whose care and prayers was also surrounding my life. మరి అంతేకాకుండా నేను ఆ సమయంలో హెబ్రోన్ యూత్ క్యాంప్కి కూడా నేను వెళ్తూ వచ్చాను. అక్కడ సౌమ్య ఆంటీ, డేజీ ఆంటీ వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. మరి వాళ్ళ యొక్క ప్రార్థనలు కూడా నాకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటూ వచ్చాయి. I was underage, but I used to attend all the discussion classes. నేను వయసు తక్కువైనా కూడా నేను అన్ని క్లాసెస్కి అటెండ్ అయ్యేదాన్ని. Then as soon as I was settling and happy, suddenly Bakshi uncle told my father, you must now move to Tamil Nadu, Chennai, Jehovah Shammah. ఇంకా నేను అప్పుడు నిమ్మలించి నెమ్మదిగా ఉంటున్న సమయంలో తిరిగి బక్సీ అంకుల్ గారు మరి చెప్పారు, మా నాన్నగారికి చెప్పారు, మీరు తమిళనాడు చెన్నైకి వెళ్ళాలి అని చెప్పారు. My father said, no, they are all elders under whom I received training. I cannot work with them, brother. Such a big assembly, I cannot go. మరి నేను ఆ సమయంలో చెప్పాను, లేదు అంకుల్, మన అంకుల్ ఆంటీ వాళ్ళ నాన్నగారు చెప్పారు, మరి లేదన్నా, మరి వాళ్ళంతా కూడా అంటే పెద్దవాళ్ళు, నాకంటే వాళ్ళ కింద నేను తర్ఫీదు పొందుతూ వచ్చిన అలా చాలా పెద్ద సంఘము, నేను అక్కడికి వెళ్ళి చేయలేను అని చెప్తూ వచ్చారు. There were tears in his eyes. ఆయన కళ్ళలో నీళ్లున్నాయి. But Brother Bakshi came near my father. అయితే బక్సింగ్ గారు మా నాన్నగారి దగ్గరకు వచ్చి he said, Brother Philip, we will stand with you. బ్రదర్ ఫిలిప్, మేము మీతో కూడా నిలబడతాం అన్నారు. He knelt down and prayed, our loving heavenly Father. ఆయన మోకరించి మా పరలోకమందున్న మరి మా తండ్రి అని ప్రార్థించడం మొదలు పెట్టారు. My mother, my younger brother, myself, we were all there. నేను, నా తమ్ముడు, మేమందరం అక్కడ, మా తల్లి గారు అందరం అక్కడ ఉన్నాం. He called one of the deacon brothers to get my brother and myself admission. మరి అక్కడున్న మరి బాధ్యత గల వారికి ఆయన కాల్ చేసి మరి మాకు అడ్మిషన్స్ కోసం ఫోన్ చేశారు. No, he told him to take us to the school to admit us. Okay. మరి వాళ్ళకి చెప్పారు, వీళ్ళని తీసుకెళ్లి స్కూల్లో జాయిన్ చేయమని చెప్పారు అన్నమాట. When God's servant reveals his will, even if it is impossible, God will make a way. మరి కొన్నిసార్లు దైవ సేవకులు మనకి ఏదైనా అంటే వాళ్ళు చెప్పినప్పుడు, దేవుని చిత్తాన్ని చెప్పినప్పుడు, అది కొంత కష్టతరంగా అనిపించినప్పటికీ దేవుడు తప్పకుండా మార్గాన్ని ఆయన చేస్తాడు, కలుగజేస్తాడు. It is very difficult to get admission in Ewart school, which is next to Jehoshama. మరి జెహోషామా పక్కనున్న స్కూల్లో అడ్మిషన్ దొరకటం చాలా కష్టము. People pay a lot of money. ప్రజలు కూడా ఆ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే చాలా డబ్బులు కట్టాలి. So they said they will make us write exam, me and my brother. అప్పుడు వాళ్ళు అన్నారు, సరే వీళ్ళు ఈ అక్కకి తర్వాత వాళ్ళ సహోదరునికి ఇద్దరికి కూడా మరి ఎగ్జామ్ పెడతామని చెప్పారు. We did very well in the exam. ఆ ఎగ్జామ్ లో మేము బాగా రాసాము. The principal called us, she was surprised. మరి ఆ ప్రిన్సిపల్ చాలా ఆశ్చర్యపడి మమ్మల్ని పిలిచారు. And they gave us admission. ఆ తర్వాత మాకు అడ్మిషన్ ఇచ్చారు. God opened the door. దేవుడు మార్గాన్ని తెరిచాడు. But the difficulty was for me. అయితే కష్టం నాకు నింది. It's 9th standard. నేను 9వ తరగతిలో చదువుతా ఉన్నాను. I joined 10th standard. నేను 9వ తరగతి అయిపోయింది, నేను ఇంకా 10వ తరగతికి నేను చేరాను. And 11th standard is public exam. 11వ తరగతి అంటే ప్లస్ ఇంటర్మీడియట్ అంటారు కదా మనం. The language, language is different, portions are different, textbooks are different, friends are different. I wanted to go back to Guntur and study.
మరి అక్కడికి వచ్చేసరికి అన్ని వేరైపోయినాయి. టెక్స్ట్ బుక్స్ వేరైపోయింది, సిలబస్ వేరైపోయింది, ఫ్రెండ్స్ వేరైపోయినారు, ప్రాంతం వేరైపోయింది. నాకు చాలా కష్టంగా ఉన్నింది. నేను తిరిగి గుంటూరుకి వెళ్ళి చదవాలనిపించింది నాకు. I was so overwhelmed because one side I know it is God's will, the other side I have the fear whether I will pass. మరి నా హృదయంలో ఎంతో అలజడి ఉంది. ఒకవైపేమో అది దేవుని చిత్తము, ఇంకో వైపేమో నాకున్న భయాలన్నీ కూడా నాలో ఉన్నాయి. But I asked all the saints and elders to pray. అయితే ఆ సమయంలో నేను పరిశుద్ధులకు మరి దైవ సేవకులు ప్రార్థించమని కోరాను. God gave me more than 85% in the final exam, and the results came during the Madras Holy Convocation. మరి దేవుని కృపను బట్టి దేవుడు నాకు 85% మార్క్స్ ఇస్తూ వచ్చినాడు. ఆ రిజల్ట్ కూడా ఎప్పుడు వచ్చిందంటే మద్రాస్ హోలీ కాన్వకేషన్ జరిగేటప్పుడు వచ్చింది. All the local students who studied from kindergarten, they were shocked. మరి చిన్నప్పటి నుంచి అంటే ఎల్కేజీ నుంచి కూడా చదివిన పిల్లలు అంటే స్టార్టింగ్ నుంచి ఆ స్కూల్లో ఉన్న పిల్లలు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. 3 times my name came in the honor roll. మరి ఆ యొక్క పట్టికలో అంటే ఎవరైతే అంటే మంచిగా చేస్తారో ఆ యొక్క పట్టికలో నా పేరు 3 సార్లు వచ్చింది. It's not my wisdom. అది నా జ్ఞానం కాదు. I don't have anything. నా దగ్గర ఏం లేదు. We just obeyed God's will. కేవలం దేవుని చిత్తానికి లోబడుతూ వచ్చినాం. And walked by faith. విశ్వాసంతో నడుస్తూ వచ్చాం. God strengthened our faith as per the theme. మరి ఇక థీమ్ లో రాయబడినట్లుగా దేవుడు మమ్మల్ని బలపరుస్తూ వచ్చాడు. And he gave the result. దేవుడే ఆ యొక్క ప్రతిఫలాన్ని ఇస్తూ వచ్చాడు. He had all the glory. ఆయనకే సమస్త మహిమ. All the convocations in Madras were a great blessing. It gave me opportunities to serve Brother Lassen, Brother Martin, Brother Dasan, Amurtaraj, all those great servants who preached the word of God. Brother Noel Barrow. Yes. మరి ఆ యొక్క పరిశుద్ధ మహాసమాజ కూడికలు నిజంగా నాకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటూ వచ్చినాయి. ఆ యొక్క కూడికల్లో నేను అనేక మంది దైవ సేవకులు మరి వారికి పరిచర్య చేయడానికి దేవుడు నాకు సహాయం చేస్తా వచ్చినాడు. I had responsibility to look after uncle for his gargling, for his breakfast, then again washing and all these things. But by serving them, I saw their behavior, their surrender, their faithfulness, their unity. మరి అంతేకాకుండా బక్సీ అంకుల్ గారికి కూడా పరిచర్య చేయటానికి మరి ఆయనకి భోజనం పెట్టేది అన్ని విషయాలు కూడా చూసుకోవడానికి దేవుడు సాయం చేశాడు. అయితే మరి కేవలం వారికి పరిచర్య చేయటం కాదు కానీ ఆ సమయంలో వారి ప్రవర్తన, వారి విశ్వాసము, వారి జీవితము నేను గమనిస్తా వచ్చాను. They surrendered, they served and they slept in the Lord. వారు తమ్మును తాము అప్పగించుకొని ప్రభువును సేవించి ప్రభువు నందు వారు నిద్రిస్తూ వచ్చారు. One of the things that deeply touched my life was uncle is a Punjabi. మరి నాకు చాలా అంటే నా హృదయాన్ని తాకిన విషయం ఏంటంటే అంకుల్ ఏమో పంజాబీ, Sen uncle is Bengali. మరి లాజర్సన్ అంకుల్ ఏమో బెంగాలీ, My father is Malayali. మా నానేమో మలయాళీ, Martin uncle is Tamilian. మరి మార్టిన్ అంకుల్ గారేమో టమిలియన్, Dasan uncle, Amritraj uncles are Tamilian. మరి దాసన్ అంకుల్ గారు తర్వాత అమృతరాజ్ అంకుల్ వాళ్ళు కూడా టమిలియన్సే. Uncle Noel is UP. మరి నోయల్ అంకుల్ వచ్చేసి UP. Uttar Pradesh. ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చారు. Yeah. And like that, and so many others from Andhra Pradesh, great servants of the Lord, like Arvindam uncle, Brother Victor David, and P. Benjamin. So all of them, it didn't matter which state, which language, where they came, there was the unity of the Holy Spirit in diversity. చూడండి, ఇన్ని రకరకాల ప్రాంతాల నుంచి వారు వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఒకే ఒక ఆత్మతో వాళ్ళు నడుచుకునే వాళ్ళు. వారందరిలో కూడా ఐక్యత ఉండేది. The Lord taught me the identity by the Holy Spirit. It crosses the barrier of language, caste, state, country. You know, the union by the Holy Spirit with the Lord and with the body of Christ is something wonderful which cannot be explained by human tongue. చూడండి, పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యత ఎలాంటిదంటే మరి అది ఏ రాష్ట్రమో ఏ దేశమో ఎక్కడి నుంచి వచ్చినారో అవన్నీ ఏం లేదు, కానీ వారందరూ ఒక్కటిగా ఉంటారు. So then as that continued, the convocations, finally I wanted to do medicine, but the Lord asked me to offer my desire. With great disappointment, I gave up my will to the Lord. మరి ఆ సమయంలో నాకు మెడిసిన్ చేయాలని చాలా ఆశ ఉన్నింది. అయితే దేవుడు అన్నాడు, నీ యొక్క ఇష్టాన్ని నువ్వు నాకు ఇచ్చేసే అని ప్రభు అడిగినప్పుడు నేను నాకు ఇష్టం లేకపోయినప్పటికీ నా యొక్క ఇష్టాన్ని ప్రక్కన పెట్టేసి ప్రభు చిత్తం చేయడానికి నేను పూనుకుంటూ వచ్చాను. Just like Abraham offered Isaac, God spoke to me through that verse. మరి అబ్రహాము ఇస్సాకుని ఏ రీతిగా అయితే బలి అర్పించాడు ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. So then I said, Lord, what do you want me to study?
ప్రభా నేను ఏం చదువుకోవాలి నాకు చెప్పవా అని నేను You want me to అడిగినప్పుడు, make a nice Christian professor? I can help all the students. మరి నేను ఒక మంచి క్రైస్తవ ప్రొఫెసర్ గా నేను ఉండి అనేక మంది స్టూడెంట్స్ కి చిత్తంలో I didn't understand what God's plan was, but I was waiting on the Lord. నాకు అప్పటికి ఇంకా అంటే ప్రభు ఏర్పాటు ఏంటని నాకు ఇంకా అర్థం కాలేదు, కానీ నేను ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉన్నాను. During the same time, Bakshi uncle had his first operation prostate gland. Because I was in Jehoshama, Chennai, I was able to again take care of the servant of God when he was very weak and unable to eat his food. God gave me the chance to take care of him. అదే సమయంలో బక్సీ అంకుల్ గారికి సర్జరీ జరిగింది, ఒక ఆపరేషన్ అయింది. ఆ సమయంలో నేను అంకుల్ దగ్గర ఉండి ఆయనకి పరిచర్య చేయటానికి, ఆయన్ని చూసుకోవటానికి దేవుడు నాకు ఆ ధన్యత ఇచ్చాడు. What I learned at the time is this man has sacrificed all his personal family. If you and I are sick, we have a husband, wife, child to take care. But for him, it was only the family of God. What a great sacrifice. చూడండి ఆయన యొక్క సమర్పణ ఎంత గొప్పదో. మరి అందరినీ వదిలిపెట్టేసి ఆయన వచ్చారు. మరి మనకైతే చూడండి, మనకి ఎప్పుడైనా బాగలేకపోతే మనకు భర్త, పిల్లలు, ఎవరో ఒకరు మన చుట్టూ, మన తల్లిదండ్రులు ఉంటారు. కానీ ఆయనకి కేవలం ఆత్మీయ కుటుంబం మాత్రమే ఉన్నింది. One of the last convocations in Madras, Brother Baksing called my father, mother and myself to the room upstairs. He closed the door and he spoke to me. మరి అంటే చివరి పరిశుద్ధ మహాసమాజ కూడికల అది చెన్నైలో జరిగినప్పుడు, అప్పుడు ఒక రోజు అంకుల్ నన్ను, మా నాన్నగారిని, మా తల్లి గారిని పిలిచి మరి రూమ్ లోకి పిలిచి ఆయన తలుపు వేశారు. He said, I have been praying for your future. మరి ఆ సమయంలో అంకుల్ చెప్తూ వచ్చినాను, నీ భవిష్యత్ కొరకు నేను ప్రార్థిస్తూ వచ్చినాను. We are praying that you must get married to Brother Kenneth, Mari who works in Bahrain. Bahrain, Middle East. మరి నువ్వు కెన్నెత్ బ్రదర్ గారిని వివాహం చేసుకోవటం అది దేవుని చిత్తము, ఆయన బహరీన్ లో పని చేస్తారు అని చెప్పారు. You also pray and find out God's will. నువ్వు కూడా ప్రార్థన చేసి దేవుని చిత్తం కనుక్కో అని చెప్పారు. Oh, this was a big shock because this was not my plan. ఇది నాకు పెద్ద షాక్ అయిపోయింది, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అసలు అనుకోలేదు, అలా దాని గురించి ఆలోచించలేదు. As I told you, my plan is to become a Christian professor. నా ఆలోచన అంతా ఏంటంటే నేను ఒక క్రైస్తవ ప్రొఫెసర్ అవ్వాలని నా ఆలోచన. All our thinking is what we think. We never think what God is thinking. మనం ఎప్పుడు మనం ఆలోచించే విధానంలోనే ఆలోచిస్తాం, కానీ దేవుడు ఏం ఆలోచిస్తాడని మనం ఆలోచించాం. That year the motto card verse, to save time I am not turning, Psalms 18 verse 30 and 32. As for God his way is perfect. కీర్తనలు 18, 30, 32. కీర్తనలు 18, 30, 32 వచనం. నాకు బలం ధరింపచేయవాడు ఆయనే, నన్ను యెహోవా మార్గము, ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. 30. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారందరికీ ఆయన కేడము. See, God's way is perfect. You don't need to add anything, you don't need to remove anything, because it is very complete, very whole. దేవుని మార్గం అది పరిపూర్ణమైంది కదా, అది పరిపూర్ణమైంది, దానిలోంచి మనం తీయాల్సింది, కలపాల్సిన పని ఏం లేదు. He will give us strength to walk in that way. ఆ మార్గంలో నడవటానికి దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. So I was claiming this promise. నేను ఈ వాగ్దానాన్ని చేతబట్టి ప్రార్థిస్తూ వచ్చాను. 3 days I didn't talk to anybody. 3 రోజులు నేను ఎవరితో మాట్లాడలేదు. I went to the girls hall and I was praying. మరి గర్ల్స్ హాల్లోకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. There are very good young girl sisters fellowship and we also had lot of times of prayer. So they were also praying for me, but they don't know this matter. మరి ఆ సమయంలో మేము కొంతమంది యంగ్ గర్ల్స్ కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. చాలా మంచి ప్రార్థన సహవాసం నాకు ఉండేది. వాళ్ళందరూ కూడా నా కోసం ప్రార్థన చేస్తున్నారు, కానీ ఈ విషయం ఎవరికి తెలియదు అనమాట. And then I said, Lord, you must speak to me. ఆ సమయంలో నేను ప్రార్థన చేస్తా వచ్చినాను, ప్రభువా నువ్వు నాతో మాట్లాడాలి. Your way is perfect. నీ మార్గం అది పరిపూర్ణమైంది. But how do I don't know Brother Kenneth. మరి నాకు ఆ కెన్నెత్ బ్రదర్ ఏం తెలియదు కదా. How do you know what is inside? ఆయన హృదయంలో ఏముందో నాకేం తెలుస్తుంది. Does he want to serve you or not? ఆయనకి నేను సేవించాలని ఉందా లేదా? Only you know. ప్రభువా నీకే తెలుసు. I was a Sunday school teacher. ఆ సమయంలో నేను సండే స్కూల్ టీచర్ గా That Sunday my lesson was, ఆ సండే నా యొక్క లెసన్ ఏంటంటే, what God has cleansed you don't call common. మరి దేవుడు పరిశుద్ధపరచబడిన దాన్ని నువ్వు అపవిత్రం అనకూడదు అని. That is Acts 10:15. మరి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. Immediately I asked the Lord, forgive me. You have redeemed this brother.
You have cleansed him with your precious blood. What you have accepted, I have to accept. ఆ సమయంలో నేను ప్రభు దగ్గర క్షమాపణ, ప్రభువా అవును కదా, మరి నువ్వు ఆయన్ని పరిశుద్ధంగా తీర్చావు, మరి నువ్వు దేన్నైతే పరిశుద్ధపరిచావో దాన్ని నేను వద్దనగలనని ఆ సమయంలో నేను దానికి అంగీకారాన్ని తెలుపుతూ వచ్చు. బట్ బికాస్ ఐ యామ్ హ్యూమన్, నేను మనిషిని కాబట్టి I had a doubt. నాకు ఒక సందేహం ఉంది. Lord, last doubt, last verse you give me. ప్రభువా చివరి డౌట్, నాకు ఒక చివరి మాట ఇయ్యని అడిగాను. You know, Lord is so gracious. He loves us with everlasting love. He draws us with loving kindness. దేవుడు ఆయన ఎంతో ప్రేమ గలవాడు. తన కృపతో మనల్ని ఆయన దగ్గర తీసుకుంటాడు. You know, same chapter, Acts chapter 10 verse 19. Please read loudly. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 19వ వచనం. Can we all read loudly? అందరం చదువుదామా? 19 and 20. 19-20 వచనాలు. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెదుగుచున్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పెను. The little doubt I had got cleared. He said, Anna, get up and go. 3 people, Bakshi uncle, your father and mother, they are calling you. What is your doubt? సో ఆ సమయంలో ప్రభు అన్నాడు, అన్నా నువ్వు లేచి, మరి దేవుడు ఆ చిన్న సందేహాన్ని కూడా నాకు దానికి జవాబు ఇచ్చి దేవుడు చెప్తున్నాడు, అన్నా నువ్వు లేచి క్రిందికి దిగు, నీ కొరకు 3 మనుషులు, అంటే బక్సింగ్ అంకుల్ గారు, మీ అమ్మ, మీ నాన్న, వాళ్ళ 3 కూడా ఎదురు చూస్తున్నారు, నువ్వేం జవాబు చెప్తావు? I accepted God's will and went and told my father and mother, this is the verse, this is the confirmation. Bakshi uncle was in such a hurry. We attended the last youth camp in June, and June 14th uncle came to do our wedding. సో ఆ సమయంలో నేను వెళ్ళి ప్రభు నాతో ఇలా ఈ వచనం ద్వారా మాట్లాడాడు అని నేను చెప్పిన తర్వాత, మరి ఆ సంవత్సరం అంటే చివరి యూత్ క్యాంప్ జరిగింది. యూత్ క్యాంప్ అయిపోయిన వెంటనే మరి మా యొక్క వివాహము నిశ్చయించబడతా వచ్చింది. All this happened in 1 month. ఇదంతా కూడా ఒక నెలలోనే జరిగిపోయింది. And then the Lord took me to Bahrain. Lord blessed us with 2 beautiful daughters. మరి దేవుడు అక్కడి నుంచి బహ్రెయిన్ తీసుకెళ్లాడు. అక్కడ మాకు 2 కుమార్తెలు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. Then during the time of the Saddam Hussein Kuwait war, God took us to Australia. మరి ఆ సమయంలో సదాం హుస్సేన్ ఆ యొక్క కువైట్ వార్ యుద్ధం జరిగేటప్పుడు దేవుడు మమ్మల్ని ఆస్ట్రేలియా ప్రాంతానికి తీసుకెళ్లాడు. Lord was very gracious to help us and revealed his will to us. మరి ప్రభు తన చిత్తాన్ని మాకు కనపరచలో ఎంతో కృపగలవాడై ఉంటూ వచ్చాడు. He joined us to the assemblies there, and Lord helped to flourish the work and prosper his assemblies. మరి అక్కడున్న ఆ యొక్క సంఘాలన్నిటితో కూడా మమ్మల్ని కలిపి మరి అక్కడ మరి ఆ పరిచర్యను దేవుడు ఎంతగానో విస్తరింపచేస్తూ వచ్చాడు. You know, I come from a God servant family. I have 2 children. We needed money to feed the children, so I asked the Lord for a job. మరి మీకు తెలుసు కదా, మరి నేను ఒక దైవ సేవకుల కుటుంబం నుంచి వచ్చాను. మరి ఇప్పుడు మా పిల్లల్ని పోషించుకోవాలి కాబట్టి నేను ప్రభుని అడుగుతూ వచ్చిన, ప్రభు మరి ఏం చేయాలా, ఏం ఉద్యోగం చేయాలని. In a new country, they speak differently, they wear different clothes, they look different. So if you go for a job interview, will they take me who looks like an Indian, or will they take the foreigner? చూడండి, మరి వేరే ప్రాంతంలో వేరే దేశంలో వారి యొక్క వేషధారణ వేరేగా ఉంటుంది, వారు మాట్లాడే తీరు వేరేగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇలాగ వెళ్తే వాళ్ళు నన్ను అంగీకరిస్తారా? Again God made a way. మళ్ళీ దేవుడు నాకు మార్గాన్ని చూపించాడు. Jeremiah chapter 1. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. What a marvelous verse Lord gave me. దేవుడు ఎంత అద్భుతమైన వచనం ఇస్తాడు. Verse 8. Be not afraid of their faces. మరి దేవుడు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు, వారికి భయపడకము. There were so many people who are interviewed. I'm looking at them, and every person who comes, I think, my God, that person is very good. I'll never get the job. మరి వాళ్ళ ముఖాలు నేను చూస్తా ఉన్నాను. నేను అనుకుంటున్నా, అమ్మో ఇక నాకు జాబ్ రాదు అనుకుంటా ఉన్నాను. God did the very opposite of what I thought. అయితే నేనేది అనుకున్నానో దానికి పూర్తి వ్యతిరేకంగా దేవుడు చేస్తూ వచ్చాడు. Among all the Australians, I am the only Indian. God said, don't be afraid of their face. The manager called me and said, Anna, would you like to join duty? It's a government job, by the way. This is what God did for me. చూడండి, దేవుడు ఎంత అద్భుత కార్యం చేస్తూ వచ్చాడంటే, ఆయన అక్కడున్న వ్యక్తి వచ్చి, అన్నా నువ్వు ఈ డ్యూటీ జాయిన్ అవుతావా అని అడిగాడు అనమాట. అది ఒక గవర్నమెంట్ పోస్ట్ అనమాట.
దేవుడు ఎంతో సహాయం చేస్తా వచ్చినాడు. God continued to prosper us as a family and దేవుడు also in my job. దేవుడు మమ్మల్ని కుటుంబంగా మమ్మల్ని వర్ధిల్ల చేస్తూ వచ్చినాడు. అదే విధంగా జాబ్ లో కూడా సహాయం చేస్తా వచ్చాడు. In 2002, 2002 సంవత్సరంలో we came to India on a ministry and holiday trip. మరి 2002 సంవత్సరంలో మేము ఇండియాకు మరి పరిచర్య అదే విధంగా హాలిడే కొరకు My వచ్చామన్నమాట. father was still alive. He told Brother Kenneth, why don't you and my elder brother, Dr. Sylvester, both of you go and have a heart checkup because my brother is working in the cardiology field. ఓకే. మరి ఆ సమయంలో మేము వచ్చినప్పుడు మా నాన్నగారు అంటే ఫిలిప్ అంకుల్ గారు మరి కెన్నెత్ అన్నకు అదే విధంగా మరి అక్క వాళ్ళ పెద్ద అన్నయ్య గారు ఆయన కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో చేస్తారు అండ్ డాక్టర్ ఆయన. సో మీరు ఎందుకు వెళ్ళి ఒకసారి హార్ట్ చెకప్ మీ యొక్క గుండెని చెకప్ చేయించుకోకూడదా అని చెప్పారు. Okay, so they went and checked up. Brother Kenneth went inside, he didn't come outside. మరి వాళ్ళిద్దరు వెళ్ళి చూపించుకున్నారు. కెన్నెత్ గారు లోపలికి వెళ్ళారు, ఇక బయటికి రాలేదు ఆయన. ECG, there was some variation in the ECG. They said, we cannot send you home. So they asked all of us to come to the hospital. మరి ఈసీజీ తీసినప్పుడు అందులో కొంచెం తేడా కనిపించింది కాబట్టి ఇక నువ్వు ఇది ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి అందరినీ హాస్పిటల్కి పిలిచారనమాట. So his slippers, his watch, his clothes, everything came out in a bag. He is in this hospital gown in full shock, lying down. And I am also shocked. What is happening? We just followed what my father said. I am saying, Lord, what is this? మరి ఆ సమయంలో కెన్నెత్ గారేమో లోపల ఉన్నారు, కానీ ఆయన బట్టలు ఆయన వాచ్ అన్ని బయటకు వచ్చాయి. ఆయనేమో కంప్లీట్గా షాక్ అయిపోయారు. మేము కూడా చూసి పూర్తిగా చాలా ఆశ్చర్యపోతూ వచ్చాం, ఏంటి ప్రభువా ఇది అని అడుగుతూ వచ్చాను. Lord was calling Brother Kenneth to come for full time many years. అయితే ప్రభు చాలా సంవత్సరాలుగా కెన్నెత్ గారిని మరి పరిపూర్ణమైన సేవ కొరకు ఆ ప్రభు పిలుస్తూ ఉన్నారు. Out of fear of feeding the family, taking care of us, he was postponing. అయితే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి ఇవన్నీ కొన్ని సందేహాలతో మరి దాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. I kept telling him, please don't do. If the Lord is calling you, don't worry. I come from a family of faith. You go, do the work of the Lord. అయితే నేను చెప్పాను, మీరు ఏం మా గురించి చింతపడద్దు, నేను ఒక దైవ సేవకుల కుటుంబంలోంచి వచ్చాను కాబట్టి విశ్వాసం ద్వారా జీవిస్తాం అని చెప్పి ఆయన్ని నేను ప్రోత్సహిస్తూ వచ్చాను. But at this point, he prayed with the elders. If the Lord brings me back alive, I will offer myself to the service of the Lord. ఆ సమయంలో సహోదరుడు ప్రార్థన చేస్తూ వచ్చినారు, ప్రభు నన్ను సజీవునిగా బయటికి తీసుకొస్తే నేను తప్పకుండా ఆయన్ని పరిపూర్ణంగా సేవిస్తానని చెప్పారు. So the last chapter of Zephaniah verse 15, it says, thou shalt see evil no more. That is the promise God gave Brother Kenneth. మరి జెఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయంలో ఆ చివరి మాట ప్రభు ఆయనకు వాగ్దానంగా ఇస్తూ వచ్చినారు, నీవు కీడు చూడవు అనే మాటను ప్రభు ఇస్తూ వచ్చాడు. So then for me the Lord gave Isaiah 41:3 and 4, the Lord will preserve him alive. మరి నాకైతే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 3వ వచనంలో నేను అతన్ని సజీవునిగా ఉంచుతానన్న మాటను ప్రభు నాకు వాగ్దానంగా ఇచ్చాడు. So he had a surgery from here to here. ఆయనకి దాదాపుగా పెద్ద హార్ట్ సర్జరీ జరుగుతా వచ్చింది. And the Lord took us through fire, but he brought us out victoriously in his purpose. ప్రభు మమ్మల్ని అగ్నిగుండా తీసుకెళ్లి విజయవంతంగా మమ్మల్ని బయటికి ఆయన తీసుకొచ్చారు. He strengthened our surrender and faith. ప్రభు మా యొక్క సమర్పణ మా విశ్వాసాన్ని ఆయన దీవిస్తూ వచ్చారు. I was working alone and he was serving the Lord. I decided, Lord, I will fully support Brother Kenneth to go anywhere and serve the Lord. నేను ఉద్యోగం చేస్తున్నాను, సహోదరుడు పరిపూర్ణ సేవ కొరకు వచ్చారు. నేను చెప్పాను, ప్రభువా నేను ఆయన సేవ కొరకు నేను సంపూర్ణంగా నేను ఆయనకు సహకరిస్తానని చెప్పాను. But we are human, no? అయితే మనం మానవులం కదా. The word which we give, it's not like Lord. After some time we forget. ఒకసారి మాట ఇస్తాం కానీ మళ్ళీ కొంతసేపు అయినాక మళ్ళీ మారిపోతుంది మన మాట. After few years had gone by, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత one trip brother was 2 months away from home. ఒకసారి ఆయన పరిచర్యకి వెళ్ళి దాదాపు 2 నెలలు ఇంటికి రాలేదు, పరిచర్య నిమిత్తమై వెళ్ళారు. It was late, my birthday was over, the children were feeling bit lonely, the new year came, everything happened. Oh my, still he has not yet come. సో ఆ సమయంలో నా బర్త్డే అయిపోయింది, పిల్లలు చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, కొత్త సంవత్సరం అయిపోతా ఉంది, నాకు చాలా కష్టంగా అనిపిస్తా ఉంది. Lord, this is Eve, no? Serpent.
Lord, there are no preachers there. You want to take somebody from Australia all the way to America and Middle East and India. You cannot make one preacher there. Why you have to take him so far? నాకు Murmuring against God. అవ్వాలి కదా, సాతాన్ మాట చెవులో చెప్తా ఉంటది కదా. సో నాకు అప్పుడు నేను మనసులో అనుకుంటున్నాను, ఏం ప్రవ్వా, అక్కడ ఎవరు బోధించేవారు లేరా? అక్కడ నువ్వు ఒకరిని తయారు చేయొచ్చు కదా, ఇక్కడి నుంచే తీసుకుపోవాలా అని నేను అనుకుంటా ఉన్నా మనసులో. What a terrible thing on my part to talk against the Lord. చూడండి, దేవునికి విరోధంగా మాట్లాడడం నిజంగా ఎంత భయంకరమైన విషయం అది. During the heart surgery, I said, Lord, we will serve you together if you give him life. Now I am talking the opposite. మరి హార్ట్ సర్జరీ జరిగేటప్పుడేమో ప్రవ్వా మేమిద్దరం కలిసి సేవిస్తామని మాట ఇచ్చినాం, కానీ ఇప్పుడు దానికి పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడతాం. It's good for me to know my own failures. మరి నా యొక్క పతనాలు నాకు తెలియటం నిజంగా అది మంచిదే. But you know, God's word is like a razor, like a blade. దేవుని వాక్యము అది ఒక బ్లేడ్ లాంటిది. It's like a hammer, like a fire. అది ఒక సుత్తి వంటిది, అగ్ని వంటిది. You know, Joshua chapter 1 verse 14, our family portion. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం మా యొక్క కుటుంబ అంటే ఫ్యామిలీ ప్రేయర్ పోర్షన్ అది. Please read loudly in తెలుగులో చదువుతాను చూడండి. 14వ వచనం, మీ భార్యలను మీ పిల్లలను మీ ఆస్తియు యోర్దాను అవతల మోషే మీకు ఇచ్చిన ఈ దేశమున నివసింపవలెను గాని పరాక్రమవంతులను శూరులనైనా మీరందరూ యుద్ధ సన్నదులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకు విశ్రాంతి దయచే వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికి ఇచ్చి దేశమును స్వాధీనపరచుకొను వరకు. I hope the verse is clear to you. సో ఈ వాక్యం మీకు అర్థమైంది అనుకుంటాను. Children and little one, you stay here. పిల్లలు భార్యలు నిలిచి ఉండాలి. The men must go. You must help them with the spiritual inheritance. అయితే ఆ యొక్క సహోదరులు వెళ్ళాలి, అయితే వీరు వారికి సహకారులుగా ఉండాలి. I knelt down, I asked the Lord forgiveness. Lord, forgive me. Lord, forgive me. I called my daughter also. We prayed together and never again I have grumbled in my heart. ఆ రోజు నేను మోకరించి దేవుని దగ్గర ఎంతగానో క్షమాపణ కోరుతూ వచ్చిన నేను నా పిల్లలు, ఇక ఆ తర్వాత నేను ఎప్పుడు కూడా సనగలేదు. One more important thing Lord did in my life. ఇంకొక విషయం ప్రభు నా జీవితంలో జరిగించింది. I was a team manager for 2 big teams in a government department. మరి ఇక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో 2 పెద్ద టీంలకు నేను టీమ్ మేనేజర్ గా ఉన్నాను. One contractor came and he wanted to remove me from my job and put somebody else. ఒక కాంట్రాక్టర్ వచ్చి నా యొక్క స్థానంలో వేరే వ్యక్తిని పెట్టాలని, నన్ను తీసేయాలని నిర్ణయించాడు. We all face situations of injustice and we don't know what to do. కొన్నిసార్లు నిజంగా మనకు అన్యాయం జరుగుతూ ఉంటుంది, అప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కాదు. Is my job I won by merit? నేను మంచి మార్క్స్ తెచ్చుకొని ఆ యొక్క జాబ్ ని నేను పొందుకున్నాను. And this consultant comes from nowhere and wants to remove me. అయితే ఆ కన్సల్టెంట్ వచ్చి ఎక్కడి నుంచో వచ్చి ఆయన నన్ను నా జాబ్ నుంచి తీసేయడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. I told Brother Ken, told the children, for 6 months I am struggling and praying. మరి నేను దాదాపుగా 6 నెలల నుండి చాలా ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తా ఉన్నాను. Lord is not giving answer. దేవుడు ఏ జవాబు ఇవ్వట్లేదు. Lord, this is my job. ప్రభువా, ఇది నా ఉద్యోగం. How can I give it? నేను ఎలా ఇవ్వగలను? They are doing wrong. వాళ్ళే తప్పు చేస్తున్నారు. You work, you remove that lady. నువ్వే ఆ సహోదరిని తీసేయి. That lady is becoming more strong. ఆమె ఇంకా శక్తివంతం అయిపోతా ఉంది. Lord, are you hearing my prayer? ప్రభువా, నువ్వు నా ప్రార్థన వింటున్నావా? Finally, I came to a point, Lord, you want to take my job, you take it. Whatever you want to do in my life, you do. You are not answering my prayer. You are not telling me what your will is also. అప్పుడు నేను చివరికి ప్రార్థన చేస్తా వచ్చాను. సరే ప్రభువా, నీకు ఇష్టమా ఈ జాబ్ తీసేసుకోవాలనుకుంటున్నావా? తీసేసుకో ప్రభువా అని చెప్తా వచ్చాను. I read 1 Peter 2:23. When he was reviled, he did not revile. He committed himself to him that judgeth righteously. 1 పేతురు 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. Romans 12:19. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనము. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. Verse 21. 21వ వచనం.
కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. Lord was teaching me a new spiritual lesson in my life. దేవుడు నాకు నా ఆత్మీయ జీవితంలో ఒక క్రొత్త పాఠాన్ని నాకు నేర్పిస్తూ ఉన్నాడు. Until then I didn't learn. అంతవరకు నేను ఇది నేర్చుకోలేదు. I know it, నాకు తెలుసు, but I didn't practice. దాన్ని నేను అంటే నా క్రియారూపకమైన జీవితంలో నేను దాన్ని అవలంబించలేకపోయాను. At the same time, I kept on asking God for grace. So I used to wish every day the contractor and the team. And then finally, at the same time, there was another promotion job available. ఆ సమయంలో నేను దేవుని వాక్యానికి లోబడి నేను ఆ యొక్క కాంట్రాక్టర్ని కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడడం, మా టీం మెంబర్స్ని వాళ్ళని పలకరించడం చేస్తా వచ్చాను. అదే సమయంలో ప్రమోషన్ మీద ఇంకొక పోస్ట్ ఉన్నిందనమాట. So I started telling the Lord, I forgive them. I don't want to have any anger. I will be talking to them. Let them do anything. You are my God, isn't it? You work on my behalf. అప్పుడు నేను ప్రభుకి చెప్తా వచ్చిన, ప్రభువా నేను వాళ్ళని క్షమించేస్తా ఉన్నాను, నేను వాళ్ళతో మాట్లాడతాను, ప్రభువా నీ ఇష్టం, నువ్వే వాళ్ళ పక్షంన కార్యం చేయని నేను ప్రార్థన చేస్తా వచ్చినాను. If they hurt me, I have to pray for them. That's what your word says. నీ వాక్యం చెప్తుంది కదా, వాళ్ళు నాకు బాధ కలిగిస్తే నేను వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి కదా, I have to forgive them. నేను వాళ్ళని క్షమించాలి కదా. They will not change. వాళ్ళు మారరు. When you forgive, people won't change. మనం క్షమించినప్పుడు ప్రజలు మారరు. When Jesus forgave them, they didn't stop nailing him. చూడండి, యేసు ప్రభు వారిని క్షమించినప్పటికీ వారు దూషించడం మానేలేదు. But what happens is we change. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే వాళ్ళు కాదు మారేది, కానీ మనం మారుతాం. We become the children of our Father. మనం మన పరలోకపు తండ్రికి కుమార్తెలం అవుతాం. We obtain the glory of his character. ఆయన యొక్క స్వభావ లక్షణాన్ని మనం పొందుకుంటాం. ఆ సమయం We become more like the Lord Jesus Christ. ఆయన వలె మనం మార్పు చెందుతాం. And at night when we go to sleep, there is no vengeance, there is peace, there is lightness in our heart. చూడండి, అటువంటప్పుడు మన హృదయంలో పడుకునేటప్పుడు ఎలాంటి కోపం ఉండదు, ఎలాంటి ప్రతీకారం ఉండదు, ఎంతో నెమ్మది సమాధానం ఉంటుంది. Like Hebrews 11:11, we can lay aside all the weight, not sin, the weights, these weights of revenge, vengeance, anger, we can leave them aside and we can run our race. చూడండి, ఆ యొక్క భారం అంతటిని కూడా మనం పక్కన పెట్టేసి మనము ఎంతో నెమ్మదితో మనం ముందుకు కొనసాగొచ్చు. Because Lord will take care. Let us not take his job. ఆయన పని మనంగా చేయాల్సింది, ప్రభువే చేస్తాడు ఆయన పని. So I applied for that other job. I got the promotion. నేను ఇంకొక జాబ్ కొరకు నేను అప్లై చేశాను, నాకు ప్రమోషన్ వచ్చింది. Oh, people were shocked. ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. Contractor was shocked. ఆ కాంట్రాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు. How this girl got this job? ఈ ఉద్యోగం ఈ అమ్మాయికి ఎలా వచ్చింది? It is a promotion. ఇది ప్రమోషన్ కదా. Account manager. And not enough. The panel who interviewed me said, you are like a shining star in the interview. అయితే ఆ ఇంటర్వ్యూలో నన్ను ఇంటర్వ్యూ చేసిన వారందరూ ఏమన్నారంటే, నువ్వు ఇంటర్వ్యూలో ఒక ప్రకాశించే నక్షత్రం లాగా ఉన్నావు అన్నారు. I don't have the qualification. నాకు అంటే దానికి తగ్గ క్వాలిఫికేషన్ నా దగ్గర లేదు. He was my shining light. ఆయనే నా ప్రకాశించే వెలుగుగా ప్రభువే నాకున్నాడు. May Lord help us when we have enemies, when we have occasions to take vengeance, when we have to learn to forgive. It is a spiritual exercise of faith to forgive and to leave the matter in the hand of the Lord. చూడండి, చాలాసార్లు ఇలాంటి సందర్భాలు, శత్రువులు మనకు విరోధంగా ఉన్నప్పుడు, పగ తీర్చుకునే సందర్భాలు మన జీవితంలో వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభువును బట్టి వారిని క్షమించి విశ్వాసంతో మనం ఆ రీతిగా ముందుకు కొనసాగే వరంగా ఉండాలి. My mother told me there are 3 categories of believers in an assembly you will face in the ministry, and it is true. నీ పరిచర్యలో 3 రకాలైన వ్యక్తుల్ని నువ్వు కలుసుకుంటావని మా తల్లి నాకు చెప్తా వచ్చింది. People who will love you and support you all the time. మరి నిన్ను ప్రేమించి ఎప్పుడు నీకు నీ ప్రక్కన నిలిచేవారు ఉంటారు. There will be some who will say praise Lord and go away. కొంతమంది ఉంటారు, ప్రైజ్ ది లార్డ్ అంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. There will be another category, they will go on finding fault. Why they are standing like this? Why they are holding the Bible like this? Why they are eating so much? There will be one group always finding fault. అయితే ఇంకొక గుంపు ఉంటుంది. ఆ గుంపు ఏం చేస్తుంది అంటే, వీళ్ళెందుకు ఇట్లా నిలబడినారు, వీళ్ళెందుకు ఇట్లా ఉన్నారు, వీళ్ళెందుకు ఇంత తింటారు, ఇవన్నీ ఎప్పుడు అంటే తప్పులు పట్టే గుంపు ఇంకొకటి ఉంటుంది. Every group is kept for our spiritual prosperity. అయితే ఈ గుంపులన్నీ కూడా మనం ఆత్మీయంగా ఎదగడానికి ప్రభు మన కొరకు పెట్టాడు. By faith, by the work of the cross,
by the resurrection power, by the spiritual examples of our godly fathers, Lord will help us to victoriously go through. విశ్వాసం ద్వారా సిలువను బట్టి పునరుత్థానం యొక్క శక్తిని బట్టి మరి ప్రభు మన ముందుంచిన మాదిరికరమైన అనేకమైన జీవితాలను చూస్తూ మనము వీటన్నిటిలో విజయవంతంగా ముందుకు కొనసాగిపోవాలి. 1 John 3:16. మొదటి యోహాను 3:16లో రాయబడింది, We have to lay down the life for the brethren. మన సహోదరుల నిమిత్తం మనం ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాం. It's John 3:16 is so easy. యోహాను 3:16 చాలా సులభమైంది. We all remember it. దాన్ని మనం అందరం జ్ఞాపకం But పెట్టుకుంటాం. 1 John 3:16, అయితే మొదటి యోహాను 3:16 it's a price we have to pay. అది ఒక క్రయం మనం చెల్లించాలి. I am learning, sisters. సహోదరులారా, నేను నేర్చుకుంటా ఉన్నాను. I am asking God, Lord, when your cross works in me, help me to lay my life down. ప్రభువా, నీ సిలువ నాలో కార్యం చేసే కొలదిగా నా ప్రాణంను నా సహోదరుల కొరకు పెట్టడానికి నాకు సహాయం చేయని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. One more challenge in my life. నా జీవితంలో నేను ఎదుర్కొన్న ఇంకొక సవాలు, One young person was not respecting me. ఒక యవనస్తుడు అక్కడ నాకు మర్యాద ఇవ్వట్లేదు, గౌరవించట్లేదు. Every Sunday I take part in the table, I ask Lord forgiveness for the anger and I go back. Then I come back next Sunday, again I get angry. నేను ప్రతిసారి బల్లలో చేవేసేటప్పుడు ప్రభువా క్షమించని అడుగుతున్నాను, ఆ కోపం నాలో వస్తా ఉంది. కానీ మళ్ళీ తిరిగి వెళ్తే మళ్ళీ అదే కోపం వస్తా ఉంది. I said, Lord, can you please speak to me what I should do here? Should I go and correct the person? That person is doing wrong, is spiritually not correct. ప్రభువా, నేను ఏం చేయాలా? నేను వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడాలా, చెప్పాలా? ఆయన చేసేది తప్పు కదా అని చెప్తా ఉన్నాను. Then do you know, Lord spoke to me that day in my daily portion, Luke chapter 9 verse 53. ఆ సమయంలో దేవుడు నాతో లూకాసు వార్త 9వ అధ్యాయం 53వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. They did not receive Jesus. వారు యేసు ప్రభుని చేర్చుకోలేదు. Disciples said, oh, let the fire come down and burn them. అప్పుడు శిష్యులు అన్నారు, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడానికి ఇష్టమా అని అడుగుతున్నారు. The same way, my pride, my passion, my ego, my revenge spirit, I wanted to go and correct that person under the name of spiritual advice. మరి ఆత్మీయమైన సలహా అనే పేరుతో నా లోపలున్న ఆ యొక్క స్వయముతో, నా లోపలున్న కోపంతో నేను ఆ వ్యక్తిని పోయి కరెక్ట్ చేయాలని నేను అనుకుంటా ఉన్నాను. But Lord said in verse 55, you don't know what spirit you are having. అయితే ప్రభు 55వ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు, నీలో ఎలాంటి మనసు ఉందో నీకు తెలియదు అంటున్నాడు. Lord Jesus went off to another village. యేసు ప్రభు అక్కడి నుంచి వేరే గ్రామానికి వెళ్ళిపోయాడు. He didn't punish them. వాళ్ళని ఏమి శిక్షించలేదు. Another example in my father's life. ఇంకొక ఉదాహరణ మా తండ్రి గారి జీవితం నుండి దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. When he was young, he's a Malayali. He wanted to go to Kerala and preach in Malayalam and save many souls. ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు, ఆయన మలయాళీ కాబట్టి మరి ఆ యొక్క కేరళ ప్రాంతానికి వెళ్ళి ఆ మలయాళీలకి ఎంతో పరిచయం చేసి అనేకులను ప్రభు కొరకు రక్షించాలని ఆయన ఆలోచించారు. Brother Baksing said, Brother Philip, your place is here. You must stay here. అప్పుడు బక్సింగ్ గారు చెప్పారు, బ్రదర్ ఫిలిప్, నీ దేవుడు నిర్ణయించిన స్థలం ఇదే, నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పారు. He said, no brother, I want to go. And he went. అప్పుడు ఆయన అన్నారు, లేదు బ్రదర్, నేను వెళ్ళాలి అని చెప్పి వెళ్ళారు. Brother allowed him to go. మరి బక్సింగ్ గారు కూడా ఆయన వెళ్ళడానికి అనుమతించారు. Lot of preaching, lot of singing, souls were saved, but there was no establishment of church. అనేకులు రక్షించబడ్డారు. అనేకులు అంటే ఆ యొక్క పరిచర్య ద్వారా అనేకులు రక్షించబడుతూ వచ్చినారు, కానీ అక్కడ సంఘము స్థాపించబడలేదు. My father, Brother K. Philip, came back to Brother Baksing. మరి నా తండ్రి గారు బ్రదర్ కే ఫిలిప్ గారు తిరిగి బక్సింగ్ అంకుల్ గారి దగ్గరకు వచ్చారు. Oh, Brother Baksing waited patiently. బక్సింగ్ గారు చాలా ఓపికగా ఆయన ఎదురు చూస్తూ వచ్చారు. No anger. ఏ కోపం లేదు. As a father, as a shepherd, ఒక తండ్రిగా, ఒక కాపరిగా he waited for him to come back. నా తండ్రి గారు తిరిగి రావాలని ఆయన ఎదురు చూస్తూ వచ్చారు. See the blessing of fathers in God's house, similar to the spirit that is revealed of the Lord Jesus in the scripture. చూడండి, ఇక్కడ యేసు ప్రభులో ఉన్న ఆత్మ అటువంటిది ఎంతో మంది ఆ యొక్క ఆత్మీయ తండ్రుల్లో మనకు కనిపిస్తూ వచ్చింది. Because of which his ministry was blessed later under the submission of the Lord's servant and the Lord himself. చూడండి, ప్రభువుకు లోబడి, దైవ సేవకులకు లోబడి, తర్వాత ఆయన తను తాను అప్పగించుకొని చేసిన పరిచర్య ఆ తర్వాత దినాల్లో అది ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటా వచ్చింది. Now the time is up. I'll just share the last example of my father's passing and I will close. మరి సమయం అయిపోయింది. నేను చివరిగా మా తండ్రి గారి యొక్క
చివరి దినాల గురించి నేను చెప్పి ముగిస్తాను. My father went to be with the Lord in December 2013. 2013 డిసెంబర్ నెలలో మా తండ్రి గారు ప్రభు యొద్దకు పిలువబడుతూ వచ్చారు. After that, my mother said, "Can you please clear his Godrej Almera, see whatever is there." తర్వాత మా తల్లి నాతో అనింది, ఒకసారి నాన్నగారి అల్మేరాను అంతా కొంచెం శుభ్రం చేస్తావా, అన్ని తీసి అని చెప్పింది. I stood before the Almera. నేను అల్మేరా ముందు నిలబడి I was thinking, Lord, what is the verse you called him for the service? Matthew 19:21. If you be rich, sell everything you have and you will have treasure in heaven. మరి మత్తయి సువార్త 19వ అధ్యాయం 21 వర్స్ 21వ వచనంలో, మరి నీకు కలిగిందంతా నీకు అమ్మేసి నన్ను వెంబడించు అని, బీదలకు ఇచ్చిన వెంబడించు అని చెప్పిన ఆ మాట ద్వారా నా తండ్రి నువ్వు సేవకు పిలిచావు కదా అని అక్కడ నిలబడి నేను ఆలోచిస్తా ఉన్నా. And I was also teaching Sunday school, Matthew chapter 6, 19-20. Put your treasure where moth and rust will not take, but treasure in heaven. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనాలంటే, భూమి మీద మీరు ధనం కూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేను, దొంగలు కన్నం వేసి దొంగలించుతారు. ఈ మాటను నేను సండే స్కూల్లో కూడా నేర్పిస్తా ఉన్నాను. I stood before them. I thought, this man served for 70 years, Lord. నేను ఆడ నిలబడి ఆలోచిస్తాను, ప్రభువా ఈ దైవజనుడు మరి 70 సంవత్సరాలు నేను సేవించాడు. There is no building. ఏ బిల్డింగ్ లేదు, No computer. కంప్యూటర్ లేదు, There is no car. కార్ లేదు, There is no, only one small phone is there. ఒక చిన్న ఫోనే ఉంది. There is no treasure here. ఇక్కడ ఏ ధనము లేదు. There is nothing in this world to show that he did something 70 years. ఈ లోకంలో 70 సంవత్సరాలు ఆయన ఇది చేశాడని చూపించడానికి ఏమీ లేదు. What is there, Lord? ఏముంది ప్రభువా? Some tears came. నా కళ్ళ నుంచి కన్నీళ్ళు వచ్చేసాయి. Where did the 70 years go? ఆ 70 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? I remembered both the verses. ఈ రెండు మాటలు నేను జ్ఞాపకంలోకి తెచ్చుకున్నాను. He put all the treasure in the heavenly bank. ఆయన తన ధనమంతా కూడా పరలోకపు నిధిలో ఆయన చేర్చాడు. I looked in the Godrej, there's some white clothes, his favorite Bible with all the stickers. It's like that. Always it was near him. His white shawl, watch, and umbrella, the black bag, some paper writings. నేను అల్మేరా తెరిచి చూసినప్పుడు అందులో ఏం లేదు, ఒట్టి కొన్ని జతల బట్టలు ఉన్నాయి. ఆయన షాల్ ఉంది, ఆయన వాచ్ ఉంది, తర్వాత ఒక గొడుగు ఉంది, ఒక షాల్ ఉంది, అవే ఉన్నాయి కొన్ని వస్తువులు. And also the packed suitcase for Kalimpong convocation with the suit and cap and everything was there. మరి అంతేకాకుండా అందులో మరి కాలింపాంగ్ కాన్వకేషన్ కొరకు సిద్ధపరచబడి ఉన్న ఒక సూట్ కేస్ కూడా, ఆయన క్యాప్, ఆయన అది స్వెటర్ అన్ని కూడా దాంట్లో ఉన్నాయన్నమాట. I made a surrender before the Lord. ఆ రోజు నేను ప్రభు దగ్గర తీర్మానించుకున్నాను. He had everything but he left it to put treasure in heaven, Lord. ప్రభు ఆయనకు అన్ని ఉన్నాయి కానీ పరలోకంలో ధనము కూర్చుకోవటానికి ఆయన అన్ని వదిలేశాడు. I am also today determining in your presence to build heavenly treasure. ప్రభువా ఈరోజు నీ సన్నిధిలో నేను తీర్మానించుకుంటున్నాను, నేను కూడా ఇప్పటి నుండి పరలోకంలో నా కొరకు నేను ధనంను కూర్చుకుంటాను. I was continuing to work but these verses were working in my heart. నేను ఉద్యోగం చేస్తూ ఉన్నప్పటికీ నా హృదయంలో ఈ మాటలు నాకు మాటి మాటికి జ్ఞాపకం వస్తా ఉన్నాయి. And towards just before COVID, the Lord began to speak to me. ఈ కోవిడ్ కంటే ముందే ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. What else you want me to give you, Anna? అన్నా నీకు ఇంకా నేను ఏమి ఇవ్వాలి చెప్పు అన్నాడు. I loved you with everlasting love. నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినాను. I called you with loving kindness. నా యొక్క ప్రేమతో నేను నిన్ను పిలిచాను. I laid my life for you. నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టేశాను. I gave you a godly family. నీకు ఒక మంచి దైవికమైన కుటుంబాన్ని ఇచ్చాను. I given you a godly husband so you can be his helpmeet instead of a medical profession. చూడు నువ్వు నీ యొక్క అంటే మంచి ఆత్మీయమైన భర్తకు సాటి అయిన సహాయకురాలుగా నీకు ఇచ్చాను. I have given you spiritual experiences in so many assemblies. మరి అనేకమైన సంఘాల్లో నీకు అనేకమైన ఆత్మీయమైన అనుభవాలను నేను ఇస్తూ వచ్చాను. What you are going to give me? What are you waiting for? మరి నువ్వు నాకేం ఇస్తావు, దేని కొరకు నువ్వు వేచి ఉన్నావు అని ప్రభు You come out and talk for me and
I want you to do that. నువ్వు బయటకు వచ్చి నా గురించి మాట్లాడు, నేను ఇది నీ నుంచి కోరుకుంటున్నాను. I've always given excuses like Sarah, I was inside the tent. నేను శారా వలె గుడారంలో ఉండి అనేకమైన సాకులు నేను చెప్తూ వచ్చాను. But God spoke to me. God in his loving kindness has met me. And that is why today I am in the presence of all of you to share his holy word. మరి ఆ రోజు ప్రభు నాతో ఆ రీతిగా నన్ను దర్శించడాన్ని బట్టి నేను ప్రభు దగ్గర సమర్పించుకొని ఈ రోజు ఈ రీతిగా మీ ముందర నేను నిలబడి ఉన్నాను. Anybody here today, you are not born again? ఇంకెవరైనా ఇక్కడ ఉన్నారా రక్షణ పొందకుండా ఇంకా ఉన్నారా? The hellfire is for devil and angels, not for you. చూడండి, నరకం అనేది సాతానుకు వాని దూతల కొరకు సిద్ధపరచబడి ఉన్నది, మీ కొరకు కాదు. He's got a book. He wants to write your name in the book of life. మరి జీవ గ్రంథంలో నీ పేరు రాయాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. He's calling you with everlasting love. శాశ్వతమైన ప్రేమతో ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. This youth camp is for you so that you will be born again. You leave this place as a child of God. మరి యూత్ క్యాంప్ నీ కొరకే, నువ్వు రక్షించబడి దేవుని బిడ్డగా మారి ఇక్కడి నుంచి వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. Don't harden your heart. నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. Whatever age, young, old, child, you come to the Lord and be born again. నువ్వు ముసలివాడు కావచ్చు, ముసలిదాన్ని కావచ్చు, లేదా నువ్వు ఒక యవనస్తుడివి, చిన్న బిడ్డవు కావచ్చు, నువ్వు ప్రభు దగ్గరకు వచ్చి నీ హృదయాన్ని ఇస్తే ప్రభు రక్షణ కొరకు ప్రభు సమయమిచ్చుచుండే, నీదు రక్షణ కొరకై ప్రభు సమయమిచ్చుచుండే, నీడి రక్షోని నవాడై తన ప్రేమనెంతో చూపే, తగ్గించుకొని నవాడై తన ప్రేమనెంతో చూపే, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగాయుగములు క్రీస్తే, క్రీస్తే సర్వాధికారి. Praise the Lord.